నమస్కారం. నా పేరు డాక్టర్ ఎలపతి ప్రకాష్ అండి. నేను ఈ ఊరు నుంచే పుట్టాను, ఇక్కడే పెరిగాను. సో ఈరోజు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఈవేళ 5,62,00,000 రూపాయలు ఈ ఒక్కరోజు ఈ ఒక్క పూట మేము శంకుస్థాపనలు చేశాం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి రోజుల్లో కూడా పాలకొల్లు నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని అంటే ఏదైతే 14, 19, 24లో వరుసగా నన్ను ఏదైతే గెలిపిస్తూ ఉన్నారో మీ అందరి రుణం తీర్చుకునేటువంటి విధంగా, అది వేసవి కాలం అని లేదు, వర్షాకాలం అని లేదు, శీతాకాలం అని లేదు, మండు టెండల్లో కూడా వెన్నెల్లా భావించి మరి ఈవేళ మోటార్ సైకిల్ మీద ఈ గ్రామాలన్నీ తిరుగుతూ శంకుస్థాపన చేసుకుంటూ ఇక్కడికి వచ్చాం. మీకు కనీసం పైన టెంట్ వేశారు, కనీసం ఒక 2-3 ఫ్యాన్లు పెట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మండు టెండల్లో ఒక వెన్నెల మాదిరిగా తిరిగాము. ఎందుకు వెన్నెల మాదిరిగా తిరిగామని అంటే, మీకు కష్టపడి పని చేస్తూ ఉంటే అది ఇష్టంతో చేస్తే అది కష్టం అనిపించట్లా. అరే నా నియోజకవర్గ ప్రజలకి రుణం తీర్చుకోవడానికి పనిచేస్తున్నాము అనేటువంటి ధ్యాస మండు టెండ కూడా మాకేమీ లెక్క చేయకుండా వెన్నెల మాదిరిగా కనిపిస్తుందంటే మీ పట్ల మాకున్నటువంటి అభిమానం, మీ పట్ల మాకున్నటువంటి గౌరవానికే ఇది ఒక నిదర్శనం అని చెప్పుకుని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈవేళ 5,62,00,000 రూపాయలు, అందులో గ్రావెల్ రోడ్లు పెద్ద ఎత్తున ఈరోజు శంకుస్థాపన చేశాం. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత పొలం గొట్లకి వెళ్ళాలని అంటే కాలు తీసి కాలు వేయలేనిటువంటి పరిస్థితి ఉంది. మరి ఏదైనా ఒక ఎరువుల బస్తా పట్టుకెళ్ళాలంటే తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. పొలం గొట్టు దగ్గరికి, పొలం దగ్గర పండేటువంటి పంటను ఇంటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి స్థితిలో నేను ఆలోచన చేశా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కూడా ఒక రైతు బిడ్డని, తండ్రితో పాటు నేను కూడా వ్యవసాయం వెళ్ళేవాడిని. తండ్రితో పాటుగా ఆకుమడి వేస్తే ఆకుమడి ఆరగట్టడానికి నీళ్లు తోడేవాళ్ళం, గొట్టలంకలు వేసేవాళ్ళం, తొరాలు వేసేవాళ్ళం. ఇట్లా తండ్రితో పాటు అన్ని పనులు చేశాం. కాబట్టి ఒక రైతు బిడ్డగా, రైతు కష్టం తెలిసిన వ్యక్తిగా ఆ రోజు కూడా నేను ఒక భుజాన్ని ప్లాస్కు తగిలించుకుని ఒక చేతికి టిఫిన్ మా అమ్మ తయారు చేసి, టిఫిను కాఫీ అంటే మాకు కాదు, మా నాన్నకే నాకు కాదు, అక్కడ కుప్పడగొడుతూ ఉంటే ఒక 20 మంది 30 మంది పని చేసేవారు. ఆ రోజుల్లోనే పని చేసే వాళ్ళు కూడా టిఫిన్ పెట్టింది మొదలుపెట్టింది ఆ రోజు మా నాన్నగారు, మా అమ్మ వీళ్ళ ఇంటి దగ్గర తయారు చేసి.